హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన ఏపీ సిఐడి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఎందుకు మెమో దాఖలు చేసింది అంటే నారా లోకేష్ తన పాదయాత్ర ముగింపు సందర్భంగా కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూస్ ఇస్తున్న సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ నెట్ స్కాము, స్కిల్ స్కాము, ఐఆర్ఆర్ కేసు, సో వీటన్నిటికి సంబంధించిన అంశం పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవన్నీ దురుద్దేశపూర్వకంగా పెట్టిన కేసులుగా చెప్పారు. అవి తప్పుడు కేసులుగా ఆరోపించారు. ఆ తప్పుడు కేసుల పైన తాము అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ ఉంటుంది అని చెప్పారు. బలవంతంగా తమని జైల్లో పెట్టాలి కాబట్టి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేసి ఇటువంటి కేసులను బనాయించారు అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. నిజానికి ఇది సబ్జ్యూడిస్ అవుతుంది. విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన అంశం పైన ఇటువంటి మాట్లాడడం, పైగా ఈ కేసులు ఆరోపణలు నారా లోకేష్ కూడా ఎదుర్కొంటున్నారు. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చింది ఏపీసీఐడి. ఆ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఉన్న నిబంధనల్ని ఆయన పాటించలేదు అనేది ఏపీసీఐడి చేస్తున్న క్లెయిమ్. అంతేకాదు 164 సిఆర్పిసి కింద ఆ పర్టికులర్ స్కామ్స్ జరుగుతున్నాయి అని ఆరోపణలు వస్తున్న డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చారు ఏపీసీఐడికి. ఆ వాంగ్మూలంలో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే, ఈ పర్టికులర్ ఇష్యూలో ఇక్కడ అవినీతి జరుగుతోంది, ఇక్కడ వైలేషన్ జరుగుతోంది, ఇది సరైంది కాదు, ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ మేము అప్పటి ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ, పర్టికులర్గా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. మా మాటల్ని పట్టించుకోకుండా ముందుకెళ్లారు. దానివల్ల ఈ అవినీతి జరిగింది అనేది అప్పటి అధికారులు ఏపీసీఐడికి ఇచ్చిన వాంగ్మూలం. 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం నమోదు చేయడం అనేది లీగల్గా చాలా వ్యాలిడ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ వాంగ్మూలం వెనక కూడా ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ వాంగ్మూలం కూడా బలవంతంగా చెప్పించారు. ఈ వాంగ్మూలం తీసుకోవడం కూడా తప్పు. ఇటువంటి వాంగ్మూలం ఇచ్చిన అధికారుల పేర్లన్నీ రెడ్ బుక్లో రాశాను. ఆ రెడ్ బుక్లో రాసిన పేర్లకు సంబంధించిన వాళ్ళ సంగతి ఏంటో అధికారంలోకి వచ్చాక చూస్తాము అంటూ నారా లోకేష్ మాట్లాడారు అనేది ఏపీసీఐడి చేస్తున్న క్లెయిమ్. ఏపీసీఐడి ఇటువంటి క్లెయిమ్ చేస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ 164 సిఆర్పిసి ప్రకారం వాంగ్మూలం ఇచ్చిన అధికారులను బెదిరించేలా ప్రవర్తించారు. నేరుగా బెదిరించారు. మీడియా వేదికగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. కేసును ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళని, కేసులకు సంబంధం ఉన్న అధికారులను బెదిరించడం ద్వారా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కేసుతో సంబంధం ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్న నారా లోకేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గతంలో ఇచ్చిన బెయిల్ నిబంధనలకు విరుద్ధమైనది అని ఏపీసీఐడి చెప్తోంది. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలతో కూడిన వివరాలను ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది ఏపీసీఐడి. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలి అంటూ కోరుతోంది. సో ఏపీసీఐడి దాఖలు చేసిన మెమో పైన ఏసీబీ కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఏసీబీ కోర్టు కనుక అనుమతిస్తే ఏపీసీఐడి నారా లోకేష్ని అరెస్ట్ చేయొచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి. నారా లోకేష్ అరెస్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సందర్భంలో చాలా వార్తలు వచ్చాయి. ఆయన అరెస్టుకు భయపడి ఢిల్లీలో ఉన్నారు లాంటి మాటలు వచ్చాయి. సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. మళ్ళీ విచారణకు పిలిస్తే కూడా వస్తానని చెప్పారు. విచారణలో పొంతం లేని ప్రశ్నలు అడిగారు అని చెప్పారు. మా అమ్మకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఇంకేదో అడిగారు. అన్నిటికీ సమాధానం చెప్పాను. నేను ఎక్కడ భయపడట్లేదంటూ నారా లోకేష్ చెప్పారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. బెయిల్ పొందారు. ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఏపీసీఐడి మెమో దాఖలు చేయడం ద్వారా ఏసీబీ కోర్టు పర్మిషన్ తీసుకుని ఆయన పైన అరెస్ట్ వారెంట్ తీసుకోగలిగితే అరెస్ట్ చేయొచ్చు. ఆయన అరెస్ట్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్నాయనేది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఏపీసీఐడి వేసిన మెమో పైన ఏసీబీ కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించిన నేపథ్యంలో గతంలో ఇచ్చిన బెయిల్ నిబంధనలు కనుక నారా లోకేష్ ఉల్లంఘించారు అనే విషయాన్ని ఏసీబీ కోర్టు కన్విన్స్ అవుతే ఆయన అరెస్టుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది. సో ఏసీబీ కోర్టు ఈ ఏపీసీఐడి సమర్పించిన ఆధారాల పట్ల సంతృప్తి చెందుతుందా, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తుందా అనేది చూడాల్సి ఉంది.